మరి చూద్దాము, ఇప్పటివరకు అన్నలను అడుగుతూ వచ్చాము. సో ఈసారి అక్కని కూడా అడుగుదాము. అక్క నమస్తే. నమస్తే అమ్మ. ఏమక్క చక్కగా ఉన్నావు, హ్యాపీగా భోజనం అయిపోయిందా? అయిపోయిందమ్మా. Okay. అయిపోయింది. ఓకే అక్క, మరి మాగంటి గోపీనాథ్ గారు ఈ మధ్యనే ఆకస్మికంగా హెల్త్ ఇష్యూస్ వల్ల మరణించారు. అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. సో ఈ ఉప ఎన్నికలు వస్తే ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారక్క? ఈ నవీన్ యాదవ్ డేట్ అయింది కదా, నవీన్ యాదవ్ గురించి ఆ పార్టీనే రావాలని అనుకుంటున్నా. నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ గెలుస్తుంది అని అనుకుంటున్నారు. సో మొత్తానికి పార్టీ ఏంటో తెలియదు కానీ నాయకుడు మాత్రం ప్రజల గుండెల్లో ఉన్నారు. చూసారా, ఇక్కడ ఉన్న వింత ఏంటంటే నవీన్ యాదవ్ గారు ఏ పార్టీ అనేది అక్కకి క్లారిటీ లేదు. కానీ నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కానీ నవీన్ యాదవ్ గారు ఇక్కడ లోకల్ నాయకుడిగా అంత పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు కాబట్టి ఆ అక్క మాత్రం పేరుని గుర్తుపెట్టేసుకుంది. అక్క, మరి నువ్వు ఎవరికి ఓటేస్తావు? నేను కాంగ్రెస్కి వేస్తాను. కాంగ్రెస్కి వేస్తా కానీ ఈసారి ఏను రేవంత్ రెడ్డి సార్ మంచిగా చేస్తలేరు. మాకు పింఛన్ రాలే. మా హస్బెండ్ చనిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. పింఛన్ సరిగ్గా రావట్లేదు. గ్యాస్ పైసలు కట్ అవుతుంది అన్నారు, గ్యాస్ పైసలు వస్తలేదు. మళ్ళీ 0 బిల్ అవుతుంది అన్నారు, 0 బిల్ కాలేదు. మరి మీ సమస్యలు తీసుకెళ్ళాలి కదా, నాయకుడి దగ్గరికి తీసుకెళ్తేనే కదా సాల్వ్ చేసేది. ఎక్కడికి వెళ్ళాలమ్మా నాయకుడు? నేను ఇంటికి లోకల్గా మీకు ఎవరైతే అందుబాటులో ఉన్నారు అనుకుంటున్నారో ఆ నాయకుడి దగ్గరికి వెళితే మీ సమస్య ఇది అని తెలిస్తే 20 గజాలు కూడా నా ఇల్లు లేదు, 600 700 అట్లా వస్తుంది. ఏడ 0 బిల్ అయింది, ఏడ గ్యాస్ ప్రాబ్లం అయింది. కేవైసీ చేసినాము, కేవైసీ చేయాలంటే కేవైసీ చేసినాము. రేషన్ ఏమో 3 నెలలు ఒకటేసారి బియ్యం, సన్న బియ్యం అంటారు. వండుతేమో తినబుద్ధి అవుతలేదు. ఏం చేసిండు సీఎం? కాంగ్రెస్ రావాలని ఎట్లా ఒప్పుకుంటాము చెప్పండి, మీరే చెప్పండి. ఎట్లా తెలియదు? సన్న సమస్యలన్నీ మీకు ప్రశ్నించే హక్కు ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న లోకల్ పొలిటీషియన్ని మాట్లాడితే మీ సమస్యలు ఖచ్చితంగా సాల్వ్ అవుతాయి కదా. అదే అమ్మా, ఇప్పుడు చనిపోయిన వాళ్ళకు పింఛన్ వేస్తామని మా ఆయన చనిపోయి కూడా ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. పింఛన్ అయితే రావాలి కదా, ఒక 2000 అయినా రావాలి కదా. అప్లై చేశారా? చేసినారు. హైదరాబాద్ మండల ఆఫీసర్లో చేసిన, బాలనగర్లో చేసిన. ఏది అసలు ఈ సీఎం వచ్చినప్పటి నుంచి ఏ పని సరిగా అవతలేదు. కానీ కాంగ్రెస్ వస్తే మంచిదే. మాకైతే మేము చిన్నప్పటి నుంచి నాకు ఎప్పుడు ఊహ ఉందో అప్పటి నుంచి నేను కాంగ్రెస్కి వేస్తా. మంచిగా మాకు మేము ఎస్టీ మాకైతే మంచిగా చేసారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మరి మీలాంటి వాళ్ళ కోసమే కదా, అణగారిన వర్గాల కోసమే ఆయన పోరాడుతుంది. అవును తెలుసు, కానీ కాంగ్రెసే రావాలి. సో మొత్తానికి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి, ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. కానీ సరైన నాయకుడి దగ్గరికి ప్రజలు వెళ్ళి ప్రశ్నిస్తే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి. ఎందుకంటే ఓటర్గా ప్రశ్నించే హక్కు, మనకు కావాల్సినవి తీసుకునే హక్కు మనకు ఉంది. కాబట్టి మీ సమస్యలన్నీ ఖచ్చితంగా ప్రజానాయకుడి దగ్గరికి వెళ్ళండి, వెళ్తే సాల్వ్ అవుతాయి. మరి అయినా కూడా ఇన్ని సమస్యలు చెప్తున్నా కూడా గెలిచేది మాత్రం కాంగ్రెస్ పార్టీ అంటుంది అక్క. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ.